మీరు యూపీఎస్సీకి ఏం బుక్స్ యూస్ చేస్తారు? మార్కెట్లో ఒక్క సబ్జెక్ట్ కి చాలా రిసోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. బట్ యూపీఎస్సీ మనం ఎన్ని బుక్స్ చదివినా సరే క్వశ్చన్ మాత్రం డిఫరెంట్ సోర్స్ నుంచి ఫ్రేమ్ చేస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద నెక్స్ట్ చాప్టర్. లాస్ట్ వీడియోలో మనం యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ యూపీఎస్సీ 2027 రోడ్ మ్యాప్ కోసం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు యూపీఎస్సీకి ఏం బుక్స్ యూస్ చేస్తారు? మార్కెట్లో ఒక్క సబ్జెక్ట్ కి చాలా రిసోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. బట్ యూపీఎస్సీ మనం ఎన్ని బుక్స్ చదివినా సరే క్వశ్చన్ మాత్రం డిఫరెంట్ సోర్స్ నుంచి ఫ్రేమ్ చేస్తుంది. సో మనం కాన్సెప్ట్ క్లారిటీ కోసం మాత్రమే బుక్స్ రిఫరెన్స్ గా తీసుకోవాలి, సో దట్ యూపీఎస్సీ ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం ఆన్సర్ చేసేటట్టు ఉంటాం. సో కమింగ్ టు ద రిఫరెన్స్ బుక్స్, సో కమింగ్ టు ద పాలిటీ, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద బ్యాక్ బోన్ ఫర్ యూపీఎస్సీ. సో లక్ష్మీకాంత్ can be used as a reference source. So geography ki we need to complete our concepts from class 6 to 12th NCERTs. Mainly world geography topics అనేవి కంప్లీట్ చేసుకోవడం బెటర్. వరల్డ్ geography కాన్సెప్ట్స్ క్లారిటీ వస్తే ఇండియన్ geography కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి. హిస్టరీలో 3 parts ఉంటాయి: ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఏన్షియంట్, మిడివల్ NCERTs కంప్లీట్ చేసుకొని పూనం దలాల్ బుక్ కంప్లీట్ చేసుకోవడం బెటర్. సో మోడర్న్కి వచ్చేసరికి NCERTs ప్లస్ స్పెక్ట్రమ్ రికమెండెడ్. సో కమింగ్ టు ద మోస్ట్ డైనమిక్ పార్ట్ ఆఫ్ ద సిలబస్, ఎకనామిక్స్. ఈ సబ్జెక్ట్కి ఒక ఎన్సీఆర్టీ నాలెడ్జ్ అనేది సఫిషియెంట్ కాదు. సో వీ నీడ్ టు క్లియర్ అవర్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ రమేష్ సింగ్ ఆర్ నితిన్ సింఘానియా. సో కమింగ్ టు ద మోస్ట్ స్కోరింగ్ పార్ట్ అండ్ వాల్యూ యాడెడ్ సబ్జెక్ట్, ఎన్వైర్న్మెంట్. ఇది మనం ఎన్సీఆర్టీ అండ్ శంకర్ ఐఏఎస్ బుక్ నుంచి కంప్లీట్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద సైన్స్ అండ్ టెక్, ఇట్ ఈస్ మోస్ట్ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. సో కరెంట్ అఫైర్స్తో అప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ కోసం చూస్ ఎనీ వన్ స్టాండర్డ్ న్యూస్ పేపర్, ది హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే నోట్స్ క్రియేట్ చేసుకోండి, సపరేట్ నోట్స్ అనేవి అవసరం లేదు. నేను పర్టికులర్ గా విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్స్ యూస్ చేస్తాను కరెంట్ అఫైర్స్ కోసం. యూ కెన్ చూస్ ఎనీ వన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ మంత్లీ మ్యాగజైన్స్ ఫర్ కరెంట్ అఫైర్స్. సో ఇది మా బుక్ లిస్ట్. రోడ్ మ్యాప్ ప్రకారం మంత్ బై మంత్ కంప్లీట్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మన యాక్చువల్ స్టడీ రొటీన్ అండ్ వీక్లీ టార్గెట్స్ అండ్ స్కెడ్యూల్స్ చూపిస్తాం. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.